రెచ్చగొడితే మీ సంగతి చూస్తాం, కబడ్దార్ గవర్నమెంట్లారా మీ సంగతి చూస్తాం, మీరు రండి, మేమందరం వీధుల్లోకి వస్తాం, సనాతన ధర్మం ఊరుకుంటుందా అని చెప్పి సవాళ్ళు ఇసిరినోళ్ళు మాత్రం వైషమ్యాలు రెచ్చగొట్టినట్టు కాదు. పాదయాత్రలు పెట్టి జనాన్ని కూడగట్టి దాడులు చేయడానికి సిద్ధపడుతున్న వాళ్ళు మాత్రం మంచోళ్ళు. వాళ్ళ నీళ్లలో పెట్టి కూర్చోబెట్టి కాలు మొక్కి దండాలు పెట్టి అయ్యా మీరు చాలా గొప్పోళ్ళు, ఇంట్లో ఉండండి అని చెప్తారు. కానీ చాలా సౌమ్యంగా లాజికల్గా నేను ఎందుకు మాట్లాడినా అని చెప్తున్న వ్యక్తిని మాత్రం అల్లకొల్లోలాలు వైషమ్యాలు వస్తాయనే పేరుతో నగర బహిష్కారం విధిస్తారు. మీరు ఎవరు మనోభావాలు గాయపడుతున్నాయని చెప్తున్నారు. ఏ మనోభావాలు గాయపడుతున్నాయి, ఎవరు మనోభావాలు గాయపడుతున్నాయి అంటే రాజ్యాంగాన్ని తృణీకరించినప్పుడు మీరు మనోభావాలు ఎవరై గాయపడలా. ఈ దేశంలో వందల వేల మంది మీద దాడులు జరుగుతున్నప్పుడు, మాబ్ లించింగ్లు జరుగుతున్నప్పుడు ఎవరి మనోభావాలు గాయపట్ల. ఈ దేశంలో బూతు సినిమాలు తీసుకుంటా తిరిగేటోళ్ళని విచ్చలవిడిగా తిరుగుతునిస్తున్నప్పుడు మీకు ఎవ్వరికీ మనోభావాలు గాయపడలా. ఈ దేశంలో అతి పసి పిల్లల మీద పాశవికమైన ప్రణాళికాబద్ధమైన అకృత్యాలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మీకు ఎవరికీ మనోభావాలు గాయపడలా. అంటే ఈ దేశంలో పసిపిల్లల మీద జరిగే అకృత్యాలకు కూడా మీరు మతం కులం రంగులు వేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఎవరి మనోభావాలు గాయపడలా. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ దేశంలో కేవలం 10 మంది, ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనోభావాలు ఉన్నాయి, వాళ్ళ మనోభావాలు మాత్రమే గాయపడతాయి, వాళ్ళకి మాత్రమే ఈ దేశ పురాణాల మీద ఈ దేశ వారసత్వం మీద మాట్లాడే హక్కు ఉంది, మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు అని మీరు చెప్తున్నారు. ఇదే నిజమైతే రాజ్యాంగం ఎందుకు? అసలు మీ ఎజెండానే అది కదా. ఈ దేశంలో రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు చెప్తున్న మెజారిటీ వాదాన్ని రాజ్యాంగం కింద నడిపించాలని మీరు ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగం ఇంకా అక్కడ ఉంది, రాజ్యాంగాన్ని రక్షించాలని మేము చూస్తున్నాం. ఎవరైతే రాజ్యాంగాన్ని రక్షించాలని చూస్తున్నారో వాళ్ళని మీరు ఇవాళ వెలికి గురి చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెప్తున్న మెజారిటీ 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 అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు మెజారిటీ కాదు, మీరు మైనారిటీ, మీరు అత్యంత మైనారిటీ. వైదిక బ్రాహ్మణత్వం హిందుత్వ, హిందూయిజం కాదు, హిందూ మతం కాదు, హిందుత్వ. చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు హిందుత్వ అనేది మన భావజాలం, హిందూ మతం కాదు, హిందూయిజం కాదని చెప్పాడు. కాబట్టి మీ హిందుత్వ భావజాలం, మీ వైదిక బ్రాహ్మణత్వం, వేదాల్ని ప్రమాణికంగా ఏదైతే మీరు భావిస్తున్నారో ఇదంతా వర్ణ వివక్షతని కుల వివక్షతని ఏదైతే వర్ణాశ్రమ ధర్మాలుగా మీరు ప్రకటిస్తున్నారో ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనవి, ఈ దేశంలో శ్రామిక బహుజనులకు వ్యతిరేకమైనవి. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు పరమ పాశవికమైన మైనారిటీ పాలనని మెజారిటీ శ్రామిక జనం మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలని కొనసాగనివ్వం. ఈ బహిష్కరణలు మీరు చేయదలుచుకుంటే మొత్తం సమాజంగానే మిమ్మల్ని బహిష్కరణ చేయాల్సి వస్తుంది. అది కేవలం వైదిక బ్రాహ్మణత్వానికి మాత్రమే మేము చెప్పటం లేదు. వైదిక బ్రాహ్మణత్వాన్ని భుజానేసుకొని ఆ ముసుగులో మనోభావాల గురించి ఎవరు బాధపడితే పరిపాలనలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చెప్తున్నాం. ఈ శ్రామిక జనుల చేతుల్లోనే ఓట్లు ఉన్నాయనే విషయం మర్చిపోతున్నారు మీరు. ఎవరిని ఎప్పీజ్ చేయటానికి, ఎవరిని స్వాంతనపరచడానికి మీ బహిష్కారాల డ్రామాలు ఆడుతున్నారు. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం, ఏ రాజకీయ ప్రయోజనాలని మేము కాపాడాము అని చెప్పుకొని ఓట్లు పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం, మర్చిపోకండి. ఈ దేశంలో మెజారిటీ ఓట్లు ఎవరి చేతిలో ఉన్నాయనేది మాత్రం మర్చిపోకండి. ఈ రుద్దుళ్ళు, ఈ బహిష్కరణలు కొనసాగుతాయని కూడా మర్చిపోబాకండి. మీరు చట్టపరమైన బహిష్కరణలు విధించడానికి ఆ చట్టం కూడా బూజు పట్టిన చట్టం, దాన్ని తీసేయమని చెప్తున్నాం. అది తీసేయకుండా మీకు కుదిరినప్పుడల్లా దాన్ని అందరి మీద వాడడానికి అట్టుపెట్టుకున్నారు. ఇప్పటికైనా తీసేయండి, ఇప్పటికైనా ఉపసంహరించండి. ఈ నిరంకుశ చట్టాలన్నింటినీ పక్కన పెట్టి ప్రజాస్వామ్య లౌకికవాదం వైపు రండి. రాకపోతే మీరు కాదు వెలివాడలు నిర్ణయించటం, మేము వెలివాడలు నిర్ణయిస్తాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులు మహిళలు ఎవరైతే ఉన్నామో మేము మీకు వెలివాడలు నిర్ణయించాల్సి ఉంటుంది. మీకు సరిహద్దులు లక్ష్మణ రేఖలు మేము గీయాల్సి ఉంటుంది. అది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. కార్యాచరణ నడుస్తుంది. మీరు ఇక్కడతో ఆగుతుంది, మేమేదో చేసినామని చెప్పి అనుకోకండి. ఇక్కడతో ఆగదు, ఇది కొనసాగుతుంది. చాలా స్పష్టంగా దీని తర్వాత వాళ్ళు వెలేయడం కాదు, మనమే వెలేసి ఒక వెలివాడ నిర్మిద్దాం.